మదనపల్లిలో బాలికపై అత్యాచారం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తక్షణమే న్యాయం కూడా జరిగింది. 7 సంవత్సరాల రిషిక ప్రియపై 30 సంవత్సరాల కులవర్ధన్ అనే వ్యక్తి అత్యాచారం చేసి గొంతు పిసికి చంపేసి తన ఇంట్లోనే డ్రమ్ములో దాచిపెట్టాడు. సోమవారం రోజు తన కూతురు కనిపించట్లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా సీసీ కెమెరా చెక్ చేయగా రిషిక ప్రియ చివరగా కులవర్ధన్ అనే వ్యక్తితో వెళ్లినట్టుగా తెలిసింది. అప్పుడు పోలీస్ వాళ్ళు కులవర్ధన్ వ్యక్తి ఇల్లు చెక్ చేయగా పాప నగ్నంగా డ్రమ్ములో దొరికింది. 7 సంవత్సరాల చిన్న పాపరా, ఏ మృగాల్లా తయారైతున్నారా ఈ రోజులో. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించింది. రాష్ట్ర ప్రజలంతా ఏకమై ధర్నా చేయగా, పోరాటం చేయగా పోలీస్ పై ప్రెజర్ పెరగడంతో పోలీసులు గాలింపగా ఒక చెరువులో కులవర్ధన్ శవమై దొరికాడు. ప్రజలకు హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఇప్పటికైనా ప్రతి అన్యాయానికి ప్రజలు ఇలానే ఏకమై పోరాటం చేస్తే ఎందుకు వెంటనే న్యాయం జరగదు. ప్రజలంతా ఏకమై ఎదిరించడం వల్లనే ఈ రోజు కులవర్ధన్ సచ్చిండు. లేదంటే జైల్లో కుసోపెట్టి పుణ్యానికి మంచి మంచి ఫుడ్ పెట్టి పెంచేటోళ్ళు. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్. మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? ఇంతెందుకు సార్, తప్పు చేసావు మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరి చేయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. 2 రోజులు ఊరేలా తీస్తామని మీరే అంటారు సార్. ఆల్రెడీ ఈ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరు నేర్చుకుంటూ పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 25 ఏళ్ళు సార్. ఈలో ఎంతమంది సంధ్యాలు, ఎంతమంది దీప్తులు సార్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటే చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. సార్ వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుందే. తెల్లారేసరికి ఎలా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా? పోలీసులు అబద్ధపు కేసులు వేస్తారు, కోర్టులు వాయిదా వేస్తాయి. జడ్జి రాలేదా వాయిదా, లాయర్ రాలేదా వాయిదా, క్లయింట్ రాలేదా వాయిదా, సాక్షి రాలేదా వాయిదా. ఈ విధంగా వాయిదాలతో 3 నెలల్లో ముగిసిపోవాల్సిన కేసు 30 సంవత్సరాలు అవుతోంది. జడ్జికి జీతం, లాయర్కి ఫీజు, కేసు వేసిన వాడికి వాయిదా. ప్రజలంతా ఏకమై పోరాటం చేసినందుకు నాకు ఇప్పుడు గర్వంగా ఉంది. కానీ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మనకు న్యాయమే జరగలేదు. అవును, మనకు 100% న్యాయమే జరగలేదు. ఏ న్యాయంతో బలైపోతున్న పసి ప్రాణాలను తిరిగి తీసుకురాగలము. నేరం చేసే వాళ్లను చంపేయడం 100% కరెక్ట్. కానీ మనకు న్యాయం జరిగినట్టు కాదు. తప్పు చేసిన వాళ్ళు చనిపోవడంలో తప్పు లేదు. కానీ అన్యాయంగా బలైపోతున్న ప్రాణాలకు మనం ఏ న్యాయంతో వేల కట్టగలం? కన్న తల్లిదండ్రుల కడుపు కోత, గుండె బాధ, ప్రాణం పోయిన పసిపాపకు ఎప్పటికీ న్యాయం జరగదు. అన్యాయంగానే మిగిలిపోతారు. పొద్దున్నే నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా. సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నీవనుకున్నా. నా వెలుగంత తీసుకెళ్ళి చీకట్లో కలిపేశావే. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే. అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో తననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే తనదే విరిసే. గుడికో జడకో సాగనంపకం ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా.
పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. తప్పు చేసిన వాళ్ళని చంపేయడం కరెక్ట్ మాత్రమే. దానికి అర్థం న్యాయం జరిగినట్టు కాదు. ఏదైనా ప్రాణంతో బ్రతికి ఉన్నప్పుడే న్యాయం జరగాలి. ఏ తప్పు లేకుండా అన్యాయంగా జీవించే హక్కు లేకుండా దారుణంగా బలైపోతున్నారో వాళ్లకు ఎప్పటికీ న్యాయమే జరగదు. నేరం చేసే వాళ్ళను, రాక్షసులను, మృగాలను చంపేయడంలో తప్పే లేదు. కానీ అసలైన న్యాయం ఏంటి మీకైనా తెలుసా? కమెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అక్కడక్కడ కామందులు, మృగాలు, రాక్షసులు, తప్పు చేసే వాళ్ళు, చెడు చేసే వాళ్ళు ఉంటారు. ఈ వీడియో చూసి ఒక్క క్షణం వెనుక అడుగు వేసి ఆలోచించినా సరే చేసే తప్పులను ఎంతో కొంత అయినా మనం ఆరికట్టగలుగుతాము. ఎలాగో బలైపోయిన ప్రాణాలను మనం తిరిగి తీసుకురాగలగలేం, కానీ మనం బలి అవ్వబోతున్న ప్రాణాలను మాత్రం కాపాడగలుగుతాం కదా. ఈ వీడియో చూసి తప్పు చేసే వాళ్ళు భయపడాలి, వణుకు రావాలి. తప్పు చేయాలన్న ఆలోచన వస్తే ఉచ్చ పోసుకోవాలి. తప్పు చేస్తే చివరికి ఇదే గతి పడుతుందని భయపడి సావాలి. కాబట్టి ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తారని నేను కోరుకుంటున్నా. ఆ పాపను చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగట్లేదు, ఏడ్పోస్తుంది. అసలు ఏం చేస్తే మనం తప్పులను జరగకుండా కాపాడగలుగుతాం? సమాజంలో చెడుని తొలగించాలని, మంచి మనసులా మారాలని, ప్రజలంతా ఏకం కావాలని, ప్రతి అన్యాయానికి ప్రజలంతా ఏకమై పోరాటం చేయాలని నేను పోరాటం చేస్తున్నా. నా పోరాటంలో ఎవరైనా భాగస్వాములు అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు అందరు సపోర్ట్ చేయండి. మన అందరి కోసం. జై సమాజం, జై జై సమాజం, జై సమాజం, జై జై సమాజం. ధన్యవాదము. సమాజంలో మార్పు రావాలని కోరుకునేవాడు ప్లీజ్ ఒక జై సమాజం అని చిన్న కమెంట్ చేయండి.